అందరికీ నమస్కారం. అప్పట్లో పల్లెల్లో ఎక్కడ చూసినా ప్రతి ప్రత్యేక దినాల్లో, ముఖ్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మరియు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భజనలు, కోలాటాలతో ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ ఆటపాటల్లో మునిగి తేలేవారు. ప్రస్తుతం అక్కడక్కడ భజనలు కనిపిస్తున్నా కోలాటాలు కనిపించడం లేదు. భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో రక్తి కట్టి ఎంతో ప్రజ్వరిల్లిన పల్లెలు నేడు డీజే మోతలతో, అసభ్యకరమైన డ్యాన్సులతో, పాటలతో విరక్తి కలిగిస్తున్నాయి. నాటి తరంలో ఎంతో ఆదరణ పొందిన కోలాటం నేటి తరానికి పరిచయం మాత్రమే ఉన్నది. కానీ రేపటి తరానికి కోలాటం అంటే ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరైనా దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇది వారసత్వ సంపదగా వస్తున్న సంపద. దీనిని కాపాడి రేపటి తరానికి అందించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది. దయచేసి వెంటనే స్పందించండి, కోలాటాన్ని కాపాడండి. నాకెందుకు అనుకోకండి, ఎవరో ఒకరు ముందుకు రండి, కోలాటాన్ని కాపాడండి. నా వంతు బాధ్యతగా ఇది కాపాడాలనేటువంటి సదుద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు కూడా దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది ఎవరినో ఒకరిని కదిలించినా మనం కోలాటాన్ని రేపటి తరానికి అందించినట్టే కదా. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ కోలాటాన్ని కాపాడితే మనం దానికి సహాయం చేసినట్టే కదా. దయచేసి దీన్ని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. बोलो गणेश।